హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హర్షింద కిచెన్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని వింత ఆలయాల కోసం తెలుసుకుందాం. మనం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలు వెళ్తుంటాం. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. అయితే ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి. ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రపత్తుల దేశం. ప్రతి వీధిలో ఒక్కో గుడి ఉంటుంది. అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా, ఆశ్చర్యంగా కలిగిస్తాయి. కొన్నింటికి చరిత్ర నమ్మకస్యం కాదు. అసలు ఇలాంటి ఆలయాలు కూడా ఉన్నాయా అనిపిస్తుంది. వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకా వాటిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాలు చూసి ముక్కును వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాలు అన్నీ ఇన్ని కాదు. మరి ఆ ఆలయాల గురించి సింపుల్ గా తెలుసుకుందాం. వాటిలో రకరకాల రహస్యాన్ని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం. వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు రహస్యాలు విశ్లేషించవచ్చు. మెహందీపూర్ బాలాజీ టెంపుల్. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడులు వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. రోజు వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్ళని చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. రెండవ వింతైన ఆలయం కొడుంగులూర్ భగవతి టెంపుల్. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్ కు వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగులూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టుపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజులు ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మార్కలని శుభ్రం చేస్తారట. మూడవ ఆలయం చాలా వింతైన ఆలయం. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని సంబలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది గుడి. ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది. మనకెంత బాగా తెలిసిన మన తిరుమల టెంపుల్, మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజనం సందోహం ఇవన్నీ ఒక ఎత్తు. కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాలు రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగుపోతుంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ విగ్గులు కంపెనీలు ఈ హెయిర్ తో విగ్స్ తయారు చేస్తున్నారు. చైనాలో విగ్స్ తో పాటు ఆహారాన్ని నిల్వ చేసేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు. బ్రహ్మ టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్లోని ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపల గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ టెంపుల్ దీనిని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటున్నదని భక్తుల మాట.
తరువాత ఆలయం రాజస్థాన్ బెకనూర్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక విచిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కార్నీమాత టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీమాతను ఎలుకల్లో చూసుకుంటారు. ఇక్కడ భక్తజనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బెకనూర్ పర్యాటకులు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం. చాలా మంది వాటిని వీడియోలు తీస్తుంటారు. పాల చుట్టూ రౌండ్ గా మూగి ఈ ఎలుకలు పాలు తాగుతూ ఉంటే ఈ దృశ్యాల్ని మొబైల్ కెమెరాలో బంధిస్తారు. మరొక ఆలయం ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడు ప్రతిరూపమైన కాలభైరవ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యంగా సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారట. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో అల్పాహారంగా పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్స్ వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా మద్యమే అమ్ముతారట. కలకత్తాలోని తాంగ్రోల్లో చైనా టౌన్ ఉంది. దాని పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా. చైనీయులు నూడిల్స్, చాప్స్ ఇలాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఈ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాలని పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయులులా భారతీయుల్లా వ్యవహరిస్తారు. మరొక ఆలయం బెంగళూరులో కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. 1997లో ఈ ఆలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండట ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాటు చేశారు. అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. ఈ నీరు ఇక్కడ విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు. మరొక ఆలయం హడింబా టెంపుల్ మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్తుల ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయం అరదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణం శైలి ఇక్కడ కనిపిస్తోంది. ఈ ఆలయంలో హడింబాదేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. పుల్లురాజులు హడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.